హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి ఇడ్లీని స్మూత్గా రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రాగులను, 1/2 కప్పు బియ్యాన్ని, అలాగే కొద్దిగా మెంతులను కూడా తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని కనీసం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పట్టు మినప్పప్పును తీసుకున్నాను. మీరు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. 6 గంటల తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వాష్ చేసుకున్న మినప్పప్పుని అలాగే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ని వేసి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బియ్యాన్ని అలాగే రాగులను కూడా వేసి మరొక 4-5 ఐస్ క్యూబ్స్ని వేసి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో పిండిని గ్రైండ్ చేయడం వలన మిక్సీలో వచ్చే వేడికి పిండి కూడా వేడిగా అయిపోయి పిండి ఫర్మెంటేషన్ అయ్యేలోపు పుల్లగా అయిపోతుంది. ఇలా వాటర్కి బదులుగా ఐస్ క్యూబ్స్ని వేసి గ్రైండ్ చేస్తే పిండి వేడిగా అవ్వదు, అలాగే చక్కగా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలా పిండి చక్కగా పొంగితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలో ఒక గుప్పెడు క్యారెట్ తురుము, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొన్ని నీళ్లు పోసుకుని మీకు కావలసిన కన్సిస్టెన్సీలో ఇడ్లీ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేయడం కోసం ఇడ్లీ ప్లేట్ని తీసుకుని ప్లేట్కి నెయ్యి లేదా నూనె రాసుకుని ఇడ్లీ పిండిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్ని ఇడ్లీ స్టీమర్లో పెట్టి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ మీద ఉడికించాలి. ఇప్పుడు ఇడ్లీ ఉడికాక ఇడ్లీ ప్లేట్ని తీసి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇడ్లీని డీమౌల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి ఇడ్లీ రెడీ అయిపోయినట్లే. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.